లివర్ రిజెక్షన్ అనేది అర్థం చేసుకోవాలి అంటే మనది కాని ప్రోటీన్ బాడీలో ఏదైనా ఎంటర్ అయింది అనుకోండి, చిన్న చిన్న వైరసెస్ తీసుకోండి, బ్యాక్టీరియా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్, జలుబులు, జ్వరాలు, ఇవి క్రిములు బాడీలో ఎంటర్ అయితేనే మన బాడీలో ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి అనేది ఉంటుంది. ఈ రోగనిరోధక శక్తి అనేది మనకి తెల్ల రక్త కణాల ద్వారా మన రోగనిరోధక శక్తి అనేది మీడియేట్ అవుతుంది. ఎనీథింగ్ ఫారెన్ మనది కానీ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు ఈ తెల్ల రక్త కణాలన్నీ ఒక మన పోలీస్ అనమాట, పోలీస్ లాగా వెళ్ళి అటాక్ చేస్తాయి ఆ ఫారెన్ సబ్స్టెన్సెస్ని. అంటే మన డోనర్ నుంచి లివర్ తీసుకొని పెట్టినప్పుడు ఆ లివర్లో కొన్ని కోట్ల లివర్ కణాలు ఉంటాయి. లివర్ కణాలే కాకుండా కొన్ని డోనర్కి సంబంధించిన రోగనిరోధక శక్తికి సంబంధించిన కొన్ని కణాలు, తెల్ల రక్త కణాలు, సో చాలా ప్రోటీన్స్, యాంటీజెన్స్, ఫారెన్ సెల్స్ బాడీలో ఎంటర్ అవుతాయి అన్నమాట. సో ఇట్లా ఎంటర్ అయినప్పుడు మన రోగనిరోధక శక్తి ఈ ఫారెన్ బాడీని అటాక్ చేసి చంపేస్తాయి అన్నమాట. సో మనం ఈ హిస్టరీ ఆఫ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక తీసుకుంటే, ఇది మొదటి రోజుల్లోకి వెళ్తే 1960s అమెరికాలో జరిగింది. థామస్ స్టార్జల్ అనే ఒక ఫేమస్ సర్జన్, ఆయనని ఫాదర్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటుంటారు. ఆయన మొదటి రోజుల్లో ఎక్స్పెరిమెంటేషన్ చేసేటప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్, ఆ సర్జరీ మనం సక్సెస్ఫుల్గా చేసినా సరే, ఆర్గన్ పెట్టేసాము, అన్నీ కుట్టేసాము, అన్ని కనెక్షన్స్ అన్నీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఒక కొద్ది రోజుల్లోనే పేషెంట్ రోగనిరోధక శక్తి ఆర్గన్ అటాక్ చేసి ఆర్గన్ని చంపేసి లివర్ ఫెయిల్యూర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది ప్రివెంట్ చేయడానికి కొన్ని మందులు ఉంటాయి. నిరోధక శక్తిని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం మందులు. ఈ మందులని ఇమ్యూనోసప్రెషన్ అంటాం అనమాట. సో ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత పేషెంట్స్కి ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్స్ ఉంటాయి. ఇవి 3 రకాలు ఉంటాయి. యూజువల్గా ఫస్ట్ కొద్ది రోజులు మూడు రకాల మందులు వాడతాం. టైం గడుస్తున్న కొద్దీ మందులు తగ్గించుకుంటూ వెళ్తాం అనమాట. సో రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఎంత? మొదటి రోజుల్లో చాలా రిజెక్షన్ ఉండేది. 1970s, 80sలో ఆల్మోస్ట్ 60-70% ఆర్గన్స్ రిజెక్ట్ అయిపోయి డ్యామేజ్ అయిపోయేది. మళ్ళీ లివర్ ఫెయిల్యూర్ వచ్చేసేది వితిన్ ఎ మ్యాటర్ ఆఫ్ మంత్స్. బట్ చాలా అడ్వాన్సెస్ జరిగాయి, చాలా రీసెర్చ్ జరిగింది లాస్ట్ 40-50 ఇయర్స్లో. చాలా రకాల మందులు ట్రై చేశారు. ఇప్పుడున్న మందుల ద్వారా, ఇమ్యూనోసప్రెషన్ మందుల ద్వారా లివర్ రిజెక్షన్ అనేది ఆల్మోస్ట్ 10%కి తగ్గించుకున్న పరిస్థితి ఉంది మనకి. అండ్ రిజెక్షన్ ద్వారా ఆర్గన్ పాడైపోయి మళ్ళీ లివర్ ఫెయిల్యూర్ వచ్చే సందర్భాలు చాలా తక్కువ, మేబీ అరౌండ్ 5%. 95% పేషెంట్స్కి మనం రిజెక్షన్ రాకుండా మేనేజ్ చేయగలుగుతాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.